అందరికీ మరణాత. మే యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ అ బ్యూటిఫుల్ డే. దేవుని సహాయమును బట్టి మీ దినము దేవుని శాంతితో, దేవుని సంతోషముతో, దేవుని వెలుగుతో, దేవుని సత్యముతో నిండి ఉండవలనని దేవుని పేరట నేను కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మీరు నమ్మచ్చు. దేవుని మహిమపరిచే జీవితము మీరు కలిగి ఉండవలనని, అందుకొరకై ఈ వర్తమానములో ఉపయోగపడవలనని, దేవుని రూపంలోనికి మీరు మారి దేవుని మహిమతో మీరు నిండి ఉండవలనని మేము ఆశించచ్చు ఉన్నాము. మానవుడు కలిగి ఉన్న పోరాటములో ధనాపేక్ష ఒకటి. ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, డూ యు లవ్ మనీ? ధనమును నీవు ప్రేమించుచున్నావా? మనందరి జీవితంలో ధనము ఒక అవసరత అయ్యున్నది. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారి సేవ జీవితంలో కూడా ధనము అవసరత అయ్యున్నది. యేసుక్రీస్తు ప్రభుని అనుచరులలో ఒకరైన మగ్దలేనే మరియా, షీ వాజ్ అ వెల్దీ ఉమెన్. దేవుని పరిచర్య కొరకు ఎంతో సహకారిగా నిలిచి ఉన్న స్త్రీ అయి ఉంది. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో కూడా కొందరు ధనముతో ముడిపడి ఉన్న పనులను చేయుట మనము చూడగలుగుతూ ఉన్నాం. నీకునో నాకునో ధనము అవసరమయ్యున్నది. కానీ మనలో అనేకులు, ఇన్ షార్ట్, we spoil our day and we spoil our life because of the greed of money. ధనాపేక్షను బట్టి మన దినమును, మన జీవితమును నాశనము చేసుకొనుచున్న వారముగా ఉన్నాం. ఈరోజు ఉదయం బహుశా నీవు అట్టి ధనాపేక్షతో నీవు పోరాడుతూ ఉన్నావేమో. తెలిసి తెలియక లోకమును నీవు ఆధారము చేసుకుని, లోకములో ఉన్న మనుషులను నీవు చూచి వారి వల్ల నీవు ఉండవలనని, ప్రాబ్లీ యూర్ ఫిల్డ్ విత్ గ్రీడ్ ఫర్ మనీ, నీవు ధనాపేక్షతో నీవు నిండి ఉన్నావేమో. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. యు సీ, హూమ్ యూ లవ్ డిఫైన్స్ అండ్ షేప్స్ యువర్ లైఫ్. నీవెవరిని ప్రేమిస్తూ ఉన్నావో వారు నీ జీవిత దిశలను నిర్దేశించగలిగిన శక్తి, సామర్థ్యత కలిగిన వారుగా వారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో ఈ మాటను మత్తయి రాయిచు ఉన్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండ నేరరు. హీస్ ఆల్మోస్ట్ పుట్టింగ్ గాడ్ అండ్ మనీ ఆన్ ద సేమ్ ప్లేస్. ప్రభువును, ధనమును అనగా సిరిని ఒకచోటనే నిలిపి వీరిద్దరిని యజమానులుగా పరిచయం చేయొచ్చు. ఇందులో నీవు ఎవరో ఒకరితో మాత్రమే నీ పయనమును కొనసాగించగలవని, ఒకరికి మాత్రమే నీవు దాసులుగా ఉండగలవని మత్తయి చెప్పుటలో ఒక ప్రధానమైన సందేశమును నీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏమిటంటే, డు నాట్ బీ ద లవర్స్ ఆఫ్ మనీ. Do not be the lovers of money. Now, why is that you cannot love money? Because it is primarily the commandment of the scripture. దేవుని యొక్క వాక్యములోని ఆజ్ఞయున్నది. పౌలు హెబ్రీయులకు రాయొచ్చు 13వ అధ్యాయము 5వ వచనములో చెప్పి ఉన్న మాట మనము చూచినట్లయితే, ఇట్ ఈస్ అబౌట్ మనీ. ధనముతో ముడిపడి ఉన్న విషయమును వ్రాయిచు ఉన్నాడు. 13వ అధ్యాయము 5వ వచనము, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఇన్ షార్ట్, హీ సేయింగ్ యూ కెనాట్ లవ్ మనీ. ధనమును నీవు ప్రేమించలేవు. ఈరోజు మనలో అనేకులు, వీఆర్ కాట్ ఇన్ ద డిసీట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీఆర్ డ్రాగ్డ్ ఇన్ టు ది ఈవిల్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్న దుర్మార్గతకు బలి అయిపోతూ ఉన్నాము, దుర్మార్గతలోనికి జారిపోతూ ఉన్నాము. కారణం ఏమిటంటే, యువర్ లవ్ ఫర్ మనీ. దేవుని యొక్క వాక్యము తిమోతికి పౌలు రాసి ఉన్న మొదటి పత్రికను నీవు చూచినప్పుడు, మొదటి పత్రిక 6వ అధ్యాయములో 10వ వచనములో ఈ రీతిగా వ్రాయిచు ఉన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరే. He's explaining that they went to the extent where they're killing themselves.
ఈ ధనాపేక్ష వారి ప్రాణమును అంతము చేయులాగున వారిని మార్చివేసింది. దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో గెహాజీ అని ఒక వ్యక్తిని మనము చూస్తాము. గెహాజీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనము నుండి నీవు చూచినప్పుడు ఆ గెహాజీ కథ మీరు చూడవచ్చు. అతడు ధనాపేక్ష కలిగిన వాడై కోరుకొనని రోగమును కలిగి ఉన్నవానిగా మారిపోయాడు. క్రొత్త నిబంధనలో యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభును ధనము కొరకై అప్పగించి చివరకు తన ప్రాణమును తానే తీసుకున్నాడు. ఈరోజు లోకములో ఎందరో ఈ ధనాపేక్షకు చిక్కిన వారై తమ జీవితమును వారు నాశనము చేసుకుంటూ ఉన్నారు. వైల్ మనీ ఈజ్ ఎ నెసెసిటీ, సొమ్ము ధనము అవసరత అయి ఉండగా దాన్ని వాడుకునండి, కానీ దానికి దాసులుగా మారకండి. సొమ్మును అనగా సిరిని వాడండి, కానీ దానికి మీరు దాసులుగా మారకండి. బట్ రాదర్ బీ ద సర్వెంట్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవునికి దాసులై ఉండండి. కారణము హీ షల్ సప్లై ఆల్ ఆర్ నీడ్స్. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు ఎవరనగా నీ దేవుడు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఈస్ యువర్ నీడ్ టుడే. నీ అవసరత ఏమై ఉన్నదో నేను ఎరుగను, కానీ when you serve your God and make him the master upon your life, నీ జీవితముపై అధిపతిగా యజమానునిగా దేవుని నీవు నియమిస్తే నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ప్రేమించడం మాత్రమే కాక నిన్ను మా జీవితముపై అధిపతిగా తండ్రి నిలపగలిగిన తండ్రి నిర్ణయము మేము తీసుకునేలాగున మాకు సహాయము చేయము. మా అవసరతలు తీరుట కొరకై అనేక పర్యాయములో తండ్రి ధనమునే సర్వముగా మేము ఎంచి ధనాపేక్షను కలిగి తండ్రి మమ్మును మేము పాడు చేసుకుంటూ ఉన్నాము. సిరికి మేము దాసులుగా కాక నీకు దాసులుగా మారి తండ్రి నిన్ను ప్రేమించి నీ వలనైన సహాయము మేము పొందుకొని మా ప్రతి అవసరత తీరుటకు నీవే కారకుడు అయి ఉండమని నిన్ను కోరుచు మా సహాయమై ఉన్న క్రీస్తు ప్రభు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మరణాత. లవ్ గాడ్, మేక్ హిమ్ ద మాస్టర్ అపాన్ యువర్ లైఫ్. ఈ వర్తమానము మీకు దీవెనకరముగా ఉంటే మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ ఈ వర్తమానమును పంచుకోవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మరణాత. సీ యూ టుమారో.